గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం సత్సంగంలో చెప్పుకున్నాం. మనం నిన్నటి వరకు 8 స్కందాలు పూజ చేసి 9వ స్కందాన్ని 72 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 73వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిజయే వాసిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్కప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుణ్కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఏవముక్తో ద్విజైర్జ్యేష్టం ఛందయామాస సోబ్రవీత్ తన్మంత్రి ప్రహితైర్విప్రైర్వేదాద్విభ్రంసితో గిరా. వేదవాదాతివాదాన్వై తదా దేవో వవర్షః దేవాపిర్యోగమాస్తాయ కలాపగ్రామమాశ్రితః సోమవంశే కలౌ నశ్చే కృతాదో స్థాపయిష్యతి బాక్లికాత్ సోమదత్తో భూరిశ్రవాస్తతః. శలశ్చ శంతనోరాసీద్ గంగాయాం భీష్మాత్మవాన్ సర్వధర్మవిదాన్ శ్రేష్టో మహాభాగవత కవి. బ్రాహ్మణులు ఇలా పలికిన తర్వాత శంతనుడు తన అనుయాయులతో అన్న దగ్గరికి వెళ్ళి రాజ్యాన్ని స్వీకరింపమని ప్రార్థించాడు. కానీ శంతనుడి యొక్క మంత్రి అయిన అస్మరావ అను వాని ప్రేరణ చేత కొందరు బ్రాహ్మణులు దేవాపి దగ్గరికి వెళ్ళి వేద విరుద్ధమైన బోధనలు గావించారు. వారి బోధనల ప్రభావంతో అతడు వైదిక సాంప్రదాయాన్ని అనుసరించి గృహస్థాశ్రమాన్ని స్వీకరించడానికి మారుగా వేదాలని నిందించడం మొదలుపెట్టాడు. అందువల్ల అతడు రాజ్యాధికారానికి దూరం అయ్యాడు. అప్పుడు శంతనుని రాజ్యంలో వర్షాలు కురిశాయి. ఆ తర్వాత దేవాపి యోగ సాధనను కొనసాగించుతూ యోగులకు ప్రముఖ స్థానమైన కలాప గ్రామాన్ని ఆశ్రయించాడు. కలియుగంలో చంద్రవంశం పతనం కాగా అతడు కృతయుగారంభమున ఆ వంశాన్ని మరలా స్థాపించును. శంతనుని తమ్ముడైన బాక్లి కుమారుడు సోమదత్తుడు అతనికి భూరిశ్రవుడు శల్యుడు అనే 3 కుమారులు కలిగారు. శంతను వల్ల గంగాదేవి యందు భీష్ముడు జన్మించాడు. అతడు జితేంద్రియుడు, సకల ధర్మాలని కూడాను బాగా ఎరిగినవాడు, పరమ భాగవతోత్తముడు, ఉత్తమ జ్ఞాన సంపన్నుడు. వీరయుధాగ్రణీర్యేణ రామోపి యుధితోషితః శంతనోర్దాసకన్యాయం యజ్ఞే చిత్రాంగదః సుతః. ఇంకా ఆయన చెప్తున్నాడు. విచిత్ర వీర్యాశ్చావరజో నామ్నా చిత్రాంగదోహితః యస్యాం పరాశరాత్ సాక్షాత్ అవతీర్ణో హరే కళా వేదగుప్తో ముని కృష్ణో యతోగ మితమధ్యగాం హిత్వా స్వశిష్యాన్ పైలాదీన్ భగవాన్ బాదరాయణః మహ్యం పుత్రాయ శాంతాయ పరం గుహ్యం దంజగౌ విచిత్ర వీర్యోధోవాహ కాశీరాజసుతే బలాత్. స్వయంవరాదుపానీతే అంబికాంబాలికే ఉభే తయోరాసక్త హృదయో గృహీతో లక్ష్మణామృత. మెల్లగా దగ్గరికి వచ్చేస్తున్నాడు పరీక్షన్ మహారాజు దగ్గరికి. వంశక్రమం అన్నమాట కదా. ఆ తర్వాత భీష్ముడు కురుక్షేత్ర యుద్ధంలో సైన్యాధిపత్యం వహించాడు. అతడు పరశురాముడి దగ్గర అస్త్ర విద్యలన్నీ నేర్చాడు. ఒకానొక సందర్భంలో తన గురువు అయిన పరశురాముడితో యుద్ధం చేసి తన యుద్ధ కౌశల్యం చేత గురువుని మెప్పించాడు. శంతనుని వల్ల సత్యవతి యందు చిత్రాంగదుడు, విచిత్ర వీరుడు ఇద్దరు జన్మించారు. చిత్రాంగదుడు యుద్ధంలో ఒక గంధర్వుని చేతిలో హతుడయ్యాడు. పరాశర మహర్షి వల్ల ఈ దాసకన్య యందు వేదవ్యాస మహాముని శ్రీహరి అంశం కలిగి కృష్ణవర్ణంతో జన్మించాడు.
అతడు వేదాలను రక్షించి లోక ప్రశస్తి కన్నవాడు. పరీక్షణ్ మహారాజా, ఆ మహాత్ముని నుండి నేను ఈ భాగవతాన్ని అభ్యసించానయ్యా, శుకుడు చెబుతున్నాడు అన్నమాట. ఇదంతా పరీక్షణ్ మహారాజుకి. ఈ భాగవతాన్ని తన శిష్యులైన పైరుడు మొదలగు వారికి బోధింపలేదు. తనకు పుత్రుడను పైగా శాంత స్వభావం గలవాడునైన నన్ను భాగవతాన్ని అధ్యయనం చేయడానికి అర్హునిగా భావించి దాన్ని నాకు బోధించాడు. కాశీరాజు కుమార్తెలైన అంబిక, అంబాలిక అని వారిని స్వయంవర మండపం నుండి బలాత్కారంగా తీసుకుని వచ్చి భీష్ముడు విచిత్ర వీరుడికి, అంటే సత్యవతి రెండవ కుమారుడికి ఇచ్చి వివాహం చేశాడు. విచిత్ర వీరుడు తన ఇరువురు భార్యనందు అమితమైన ఆసక్తి గలవాడై శుక్లవుడయ్యాడు. క్రమంగా క్షయరోగం సంభవించింది, ఆయనకి మృతి చెందాడు. ఇక క్షేత్రే అప్రజస్య వై భ్రాతుర్ మాత్రోక్తో బాదరాయణ ధృతరాష్ట్రంచ పాండుంచ విదురంచ ఆప్యజీ జనత్. విచిత్రవీరుడు మరణించిన నాటికి అతని భార్యలకు అంబిక, అంబాలిక అని వారికి సంతానం లేదు. వంశాభివృద్ధి కోసం తల్లి అయిన సత్యవతి యొక్క ఆదేశాన్ని అనుసరించి వ్యాస మహర్షి తన తమ్ముని భార్యలైన అంబిక యందు ధృతరాష్ట్రుడికి, అంబాలిక యందు పాండురాజుకి జన్మనిచ్చాడు. పిమ్మట ఒక దాసి యందు విదురుడికి జన్మ ఇచ్చాడు. అంబిక యందు ఏమో ధృతరాష్ట్రుడికి, అంబాలిక యందు పాండురాజుకి జన్మనిచ్చాడు. ఆ తర్వాత దాసి ద్వారా విదురుడికి జన్మనిచ్చాడు. పరీక్షణ్ మహారాజా, గాంధార్యాం ధృతరాష్ట్రస్య జజ్ఞే పుత్ర శతనృప తత్ర దుర్యోధనో జ్యేష్ఠో దుశ్శలా చాపి కన్యక. పరీక్షణ్ మహారాజా, ధృతరాష్ట్రుడి వల్ల గాంధార్యందు 9 కుమారులను, దుశ్శల అనే ఒక అమ్మాయిని కలిగారు. ఎవరికి? ధృతరాష్ట్రుడి వల్ల గాంధారికి కలిగారు. వారిలో దుర్యోధనుడు పెద్దవాడు. రేపు మనం మిగతా భాగాన్ని కొనసాగిద్దాం. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణమ్మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఇంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మా ఎటు జనించే బాబా, మా ఎటు జనించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా, క్రీడారంగములు. నీ లీలాతల విస్తారణకే విశ్వము సృష్ట్యాయే. బ్రహ్మాండముల రచనము మాకు ఎలా చూపేవు బాబా, ఎలా చూపేవు. తుకారామే కృపారుడంటూ సాయినికి